గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను లినక్స్ బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. సో జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఫస్ట్ మనము ఉబుంటూ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుఫూస్లో బూటబుల్ చేసుకోవాలి. సో ఉబుంటూ UBUNTU అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ కింద వచ్చింది కదా ఉబుంటూ, దానిపైన క్లిక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. 4 GB సిస్టమ్ మెమరీ ఉండాలి, డ్యువెల్ కోర్ ప్రాసెసర్ ఉండాలి, అండ్ మెనీ. సో ఇక్కడ నాది రుఫూస్ డౌన్లోడ్ అయిపోయింది, ఉబుంటూ డౌన్లోడ్ అయిపోయింది ISO ఫైల్. సో నేను డెస్క్టాప్ పైన పెట్టేసుకుంటా. డెస్క్టాప్ పైన పెట్టుకున్నా. నేను రుఫూస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సెట్ చేసుకొని ఈ ఉబుంటూ ISO ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 16 GB పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోండి, లేదంటే 8 GB ఆర్ మినిమం 16 GB. మనకి అక్కడ ఫీచర్స్ చూపించింది. 16 GB పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని ఉబుంటూ ISO ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. లేదంటే సెలెక్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు డెస్క్టాప్ అండ్ అదర్ పార్టీషన్స్ చూపిస్తుంది. సో డైరెక్ట్ డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఉబుంటూ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చినట్టయితే కూడా వస్తుంది. లేదంటే డైరెక్ట్లీ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ISO ఫైల్ని జస్ట్ పట్టుకొని అందులో డ్రాగ్ చేసేయండి. అండ్ ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూసుకోండి. పార్టిషన్ స్కీమ్, టార్గెట్ సిస్టమ్. అండ్ ఆఫ్టర్ స్టార్టింగ్ మనకి ఇక్కడ ఆల్ డేటా ఆన్ డివైస్ 16 GB విల్ బీ డిస్ట్రాయిడ్. అంటే మనం 16 GB పెన్ డ్రైవ్ పెట్టాం కదా, పెన్ డ్రైవ్లో ఉన్న ఎంటైర్ డేటా మొత్తం వ్యానిష్ అవుతుందని ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో బిఫోర్ దట్ మనం పెన్ డ్రైవ్లో ఎంతైతే డేటా ఉందో అది బెటర్ మనం వేరే దాంట్లో కాపీ చేసుకుంటే బెస్ట్. Deleting partition, this may take a while. సో ఇక్కడ ఉబుంటూ 16 GBది స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ నేమ్ చేంజ్ అయిందా చూద్దాం. చూడండి, ఇక్కడ నా పెన్ డ్రైవ్ 16 GB నేమ్ చేంజ్ అయిపోయింది, ఉబుంటూ 22 అని వచ్చింది. అండ్ ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోండి. రీస్టార్ట్ చేసినాక ఇక్కడ స్టార్టప్ మెన్యూ వస్తుంది. F1, F2, F9, F10, F11, F12 ఎంటర్ వచ్చింది. సో ఇక్కడ బూట్ మేనేజర్ వచ్చింది కదా, విండోస్ బూట్ మేనేజర్ తోషిబా అని ఉంది కదా. కింద శాండిస్క్ క్రసర్ ప్లేట్ అని ఉంది కదా, అది నా పెన్ డ్రైవ్. సో అది సెలెక్ట్ చేసుకుందాం. ఎంటర్. పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఉబుంటూ సేఫ్ గ్రాఫిక్స్ వచ్చింది. ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబుంటూ. ఓకే, సేఫ్ గ్రాఫిక్స్. అండ్ ఇక్కడ బూటింగ్ చూడండి కనిపిస్తుంది మనకి. అండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉబుంటూ HP అని వచ్చింది, ఉబుంటూ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి స్క్రీన్
ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది స్క్రీన్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్లో. సో ఇక్కడ సైడ్కి మనకి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ 1 by 1 ఒకసారి చూసుకోండి. ఇన్‌స్టాల్ ఉబుంటూ 22.0 4.3 LTS అని ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫీచర్స్ అన్నీ మనకి కనిపిస్తున్నాయి. సో 1 by 1 ఒక్కొక్కటి ఫీచర్స్ ఓపెన్ చేసి చూద్దాము. థండర్బర్డ్, ఫైర్‌ఫాక్స్ అండ్ క్యాస్పర్, రిథమ్, ఫైల్స్ ఓపెన్ చేద్దాం. డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, పిక్చర్, పబ్లిక్, టెంప్లెట్స్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బాగుంది ఇది. సో ఇక్కడ క్యాలెండర్ అండ్ ఇక్కడ చూడండి వైడ్ కనెక్టెడ్, ఫుల్లీ చార్జ్, బ్యాలెన్స్, సెట్టింగ్స్ ఉన్నాయి. పవర్ సెట్టింగ్స్, పవర్ ఆఫ్, లాగౌట్, సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ సెట్టింగ్స్లో చూడండి నెట్వర్క్, బ్లూటూత్, బ్యాక్గ్రౌండ్, అపిరెన్స్. ఒకసారి అపిరెన్స్ చూద్దాం. కలర్స్ ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఏ కలర్ అంటే ఆ కలర్. డెస్క్టాప్ ఐకాన్స్ అండ్ ఇక్కడ చూడండి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఓకే అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ చూడొచ్చు ఇక్కడ. లైక్ మీరు కూడా ఒకవేళ ఇది ఇన్‌స్టాల్ చేసినట్టయితే ఒకసారి ఇది అన్ని ఫీచర్స్ 1 by 1 ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇది నచ్చింది. ఓకే. అండ్ ఇక్కడ వీడియోస్, క్యాలెండర్, డాక్యుమెంట్ చాలా ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్‌వేర్ అండ్ సో హోప్ ఈ వీడియో మీకు నచ్చి బాగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.